ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 9, 10 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజు గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్ముల వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చేయబడును. గురువుగారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంగా కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే కుజుడు అయితే ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మీ లైఫ్లో కొన్ని అయితే మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే గురుబలం మీకు అధికంగా ఉండటం వల్ల మీరు ఊహించని విధంగా ఫలితాలు పొందుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకోబోతున్నాయి. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే. ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడారు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను పడతారు. చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలను అయితే వీరి జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు అయితే జాలి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు 10 మందికి సహాయం చేసే విషయంలో వీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని, మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఒకరు చెప్పిన మాట మాత్రం అస్సలు వినరు. వీరికి నచ్చితేనే ఒక పని చేస్తారు, కానీ నచ్చకపోతే ఆ పని మాత్రం అస్సలు చేయరు. అలాగే వీరి తప్పు లేకపోతే ఎవరి దగ్గర కూడా అస్సలు తల వంచరు. ఈ రాశి వారికి ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది. అలాగే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు వీరు. ఈ ధనుస్సు రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరితో ఎవరైనా సరే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు,
చెడ్డగా ఉంటే చెడుగా ఉంటారు. వీరేంటంటే తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. ఈ రాశివారు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే అందరికంటే గొప్పగా బ్రతకాలి, జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం కూడా వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ ధనుస్సు రాశి వారు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను అయితే మోయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత అయితే నెట్టేస్తూ ఉంటారు. ఈ రాశివారు నమ్మిన వ్యక్తుల చేతుల్లో ఘోరంగా మోసపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరేంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధాలను కాపాడుకోవటంలో వీరు కొంచెం తగ్గి కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి గురు బలం అధికంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీకు గురు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మోసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకోబోతున్నాయి. గురు బలం అధికంగా ఉంటే మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అయితే మీరు ఏ పని చేసినా కానీ అద్భుతమైన విజయాలు పొందుతారు. మీకు ఈ సమయంలో అయితే పట్టుదల, ధైర్యం, ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఈ సమయంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి ఊహించని విధంగా లాభాలు చూస్తారు. ఊహించని విధంగా మీకు ధనాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉన్న దాన్ని మీరు అధిగమిస్తారు. విద్యార్థులకు ఈ సమయంలో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న వారికి చూసుకుంటే మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. మీరు ఊహించని విధంగా ధనం కూడా మీ చేతికి అందుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అయితే పనులు అయితే మీకు ముందుకు సాగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క అప్పుల సమస్యలు అయితే తొలగిపోతాయి. చాలా కాలంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. వారితో ఉన్న విభేదాలు తొలగిపోయి వారితో బంధం బలపడుతుంది. జీవిత భాగస్వామితో మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా మీకు చేతికి అందుతుంది. గతంలో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు చూస్తారు. ఈ సమయంలో మీరు శక్తి వృధా చెయ్యకండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడతారో, ఎంత శ్రమ పడతారో అంత మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీరు ఏ పని చేసినా కానీ వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో ఊహించని మంచి ఫలితాలు పొందుతారు. ఊహించని ధన లాభాలు మీ ముందుకు వస్తాయి. మీరు కష్టపడండి, ఎక్కువ ప్రతిఫలం మీకు దక్కుతుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో సంతోషాలకు లోటు అనేది ఉండదు. ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త అయితే వింటారు. మీ జీవితంలో ఈ శుభవార్త ఒక కీలకమైన మార్పును తెస్తుంది. ఈ శుభవార్త మీ జీవితంలో మీ భవిష్యత్తుకు పునాదిగా ఉంటుంది. ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో ఆనందం నెలకొంటుంది. ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.